పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ భేరీ మోగుతుందా? ప్రపంచంలోనే మోస్ట్ డేంజర్ ఇరాన్ పర్వతాలను డొనాల్డ్ ట్రంప్ ధ్వంసం చేస్తాడా అన్న చర్చ ప్రపంచవ్యాప్తంగా హాట్ గా సాగుతుంది. గల్ఫ్ దేశాల వైపు అమెరికాకు చెందిన డెడ్లీ సూపర్ సోనిక్ బాంబర్ B-1 లాన్సర్ దూసుకెళ్తుంది. ఇరాన్లోని గ్రెనైట్ పర్వతాలను పిండి చేయడానికి B-1 బాంబర్ను ట్రంప్ యాక్షన్లోకి దించాడు. భూమికి వందల అడుగుల లోతులో ఉన్న పికాక్స్ పర్వత ప్రాజెక్టును భూస్థాపితం చేసేందుకు స్పెషల్ ప్లాన్ సిద్ధమైందా? 150 అడుగుల లోతు వరకు పర్వతాన్ని GBU-72 రాక్షస బాంబు తవ్వుతుందా? ట్రంప్ ఎలాంటి విధ్వంసానికి వ్యూహం పన్నారు? అసలు ఈ B-1 లాన్సర్ ప్రత్యేకత ఏంటి? ప్రపంచంలోనే డెడ్లీ బాంబర్లు కూడా ఛేదించలేనంత లోతులో ఇరాన్ బంకర్ ఉందా? వాచ్ స్టోరీ. ఇరాన్ పికాక్స్ పర్వతాన్ని ట్రంప్ ధ్వంసం చేస్తాడా? ట్రంప్ యాక్షన్లోకి దించిన బాంబర్ ప్రత్యేకతలేంటి? పశ్చిమాసియాలో మళ్లీ భారీ యుద్ధం రాబోతోందా? పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణగడం లేదు. ఇరాన్పై దాడులను మరింత తీవ్రతరం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే అమెరికా వైమానిక దళానికి చెందిన అత్యంత శక్తివంతమైన, అత్యంత భయంకరమైన సూపర్సోనిక్ బాంబర్ B-1 లాన్సర్ను రంగుల్లోకి దించింది. దీనిని ఆర్మీ వర్గాలు బోన్ అని కూడా పిలుస్తుంటాయి. శత్రు దేశాల ఎయిర్ డిఫెన్స్ను ఈ డెడ్లీ బాంబర్ ఛేదిస్తోంది. అంతేకాదు, అత్యంత వేగంతో దూసుకెళ్లి లక్షలపైన దాడులు చేయడం బోన్ బాంబర్ ప్రత్యేకత. ముఖ్యంగా ఇరాన్లోని పర్వతాల గుహల్లో భూగర్భంలో దాగిన అణు రియాక్టర్లు, మిసైల్ టన్నెల్ను ధ్వంసం చేసేందుకు B-1 లాన్సర్ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ B-1 బాంబర్ వద్ద ఉన్న పవర్ఫుల్ బాంబులు భూమికి 150 అడుగుల లోతులో ఉన్న ఏ నిర్మాణాన్ని అయినా క్షణాల్లో ధ్వంసం చేస్తాయి. అయితే ఇప్పుడు ప్రపంచమంతా ఎదురు చూస్తున్న ప్రశ్న ఒకటే: ఇరాన్లోని పికాక్స్ పర్వతాలను ట్రంప్ తుక్కుతుక్కు చేస్తాడా? గల్ఫ్ దేశాల వైపు మరణ మృదంగంగా పేరున్న B-1 లాన్సర్స్ బాంబును అమెరికా తాజాగా తరలించింది. బ్రిటన్లోని ఎయిర్ బేస్ నుంచి టేకాఫ్ అయిన ఈ బాంబర్లు గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాల వైపు పయనిస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ మిషన్ వివరాలను పెంటగాన్ పూర్తిగా బయటపెట్టలేదు. ఇరాన్ భూగర్భ అణుస్థావరాలు, క్షిపణి సొరంగాలు లక్ష్యంగా ఈ బాంబర్లు దాడి చేయొచ్చని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇస్ఫహాన్ ప్రావిన్స్లోని పికాక్స్ పర్వతాలు అత్యంత బలమైనవి. ఈ పర్వతాలకు 2 కిలోమీటర్ల దూరంలోనే ఇరాన్కు చెందిన నటాన్స్ అణుకేంద్రం ఉంది. అయితే తాజాగా పికాక్స్ పర్వత ప్రాజెక్టును బాంబులతో పేల్చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా హెచ్చరించాడు. ఆ తర్వాతి రోజే భయంకరమైన B-1 లాన్సర్స్ బాంబర్లు ఇరాన్ దిశగా బయలుదేరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఇక్కడే అందరిలోనూ ఓ సందేహం వ్యక్తమవుతుంది. నిజంగానే పికాక్స్ పర్వతాల్లో తమ అణు సెంట్రిఫ్యూజ్లను ఇరాన్ దాచిందా? యుద్ధం ముగిసిపోలేదని ప్రకటిస్తున్న ట్రంప్ పూర్తి చేయాల్సింది ఏమిటి? పికాక్స్ పర్వతాలపై త్వరలోనే దాడి చేస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. అక్కడ నిజంగానే ఇరాన్ అణు సెంట్రిఫ్యూజ్లు ఏర్పాటు చేసి ఉండవచ్చని భావిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేశాడు. కానీ తమ వద్ద అధికారిక రికార్డులు లేవని చెప్పాడు. ఈ దాడులను అడ్డుకోవడానికి ఇరాన్కు అవకాశమే లేదని తేల్చి చెప్పాడు. సాధారణంగా ఇలాంటి విషయాలను ముందే చెప్పనని ట్రంప్ వెల్లడించాడు. అయితే ఇక్కడ ట్రంప్ వ్యాఖ్యల అర్థం ఏమిటంటే నేరుగా ఇరాన్కు సవాలు విసరడమే. పికాక్స్ పర్వతాలపైన దాడులు చేస్తామని, దమ్ముంటే అడ్డుకోండని ఇరాన్కు ట్రంప్ నేరుగా సవాలు విసిరాడు. పికాక్స్ పర్వతాలను ట్రంప్ నిజంగానే ధ్వంసం చేస్తాడా? అక్కడ అణు సెంట్రిఫ్యూజ్లు ఉన్నాయా అంటే తమకు తెలియదని ట్రంప్ వెల్లడించాడు. మరి ఈ పర్వతాలను ఎందుకు టార్గెట్ చేశాడు? ఒకవేళ పికాక్స్ పర్వతాలే నిజంగా అమెరికా నెక్స్ట్ టార్గెట్ అయితే ఇది సాధారణ బాంబింగ్ మిషన్ మాత్రం కాబోదు. అయితే ఈ దాడి కోసం అమెరికా రంగులోకి దించిన ఆ ప్రత్యేక విమానం విశేషాలేంటో ఒకసారి పరిశీలిద్దాం. B-1 లాన్సర్ బాంబర్ను బోన్ అని ఎందుకు అంటారు? అమెరికా వైమానిక దళంలో B-1 లాన్సర్కి ఉన్న మరో పేరు బోన్. చూడ్డానికి ఎముకలా ఉంటుందని దానికి ఆ పేరు పెట్టారని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. B-1ను ఇంగ్లీష్ అక్షరాల్లో BONE అని రాస్తారు. అది చదవడానికి BONEలా కనిపిస్తోంది. అందుకే అమెరికన్ పైలట్లు దీనిని ముద్దుగా బోన్ అని పిలుస్తుంటారు. అందుకే ఇది కోల్డ్ వార్ కాలంలో తయారు చేసిన యుద్ధ విమానం. దీనికి ప్రత్యేకంగా మడిచే వెసులుబాటు ఉన్న రెక్కలు ఉంటాయి. గాల్లోనే రెక్కల ఆకారాన్ని మార్చుకోవడంతో ఇది శబ్ద వేగాన్ని మించి ప్రయాణించగలదు. దీని వేగం మాక్ 1 వరకు ఉంటుంది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన బాంబర్లలో ఇది ఒకటి. B-1 లాన్సర్ ఒకే ఒక మిషన్లో ఏకంగా 75,000 టన్నుల బాంబులతో నిప్పుల వర్షం కురిపించగలదు. దీనికి భూగర్భ నగరాలను మట్టిలో కలిపి వేసిన రాకాసి విమానంగా కూడా పేరుంది. గడిచిన 4 దశాబ్దాలు ఈ విమానంలో ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా ఎన్నో కీలక మార్పులు చేశారు. ప్రస్తుతం అది అణు ఆయుధాలను మోసుకెళ్లగలదు. దానికి బదులుగా ఇరాన్ కొండల్లో దాచిన మిసైల్ సిటీస్, భూగర్భ అణుస్థావరాలు ఏవైనా సరే కొండలను తవ్వి మరీ ధ్వంసం చేయగలదు ఈ డెడ్లీ బాంబర్. B-1 విమానంలో రకరకాల విధ్వంసకర ఆయుధాలు ఉంటాయి. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే, దీనికి శక్తిని ప్రసాదించే ఒక ప్రత్యేకమైన బాంబు కూడా ఉంది. ఆ రాక్షస బాంబును గైడెడ్ బాంబు యూనిట్ 72 అంటారు. షార్ట్లో GBU-72గా పిలుస్తారు.
ఈ బాంబు బరువు ఏకంగా 3 టన్నులు ఉంటుంది. కేవలం భూగర్భ సైనిక స్థావరాలు, బంకర్లను చిన్నాభిన్నం చేయడానికి దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. ఈ బాంబు ముందు భాగం అత్యంత బలమైన ఉక్కుతో తయారై ఉంటుంది. ఎంతటి కఠినమైన నేలనైనా తువ్వుకుంటూ భూమికి దాదాపు 150 అడుగుల లోతుకు చొచ్చుకెళ్లిపోతుంది. ఆ తర్వాతే ఆ బాంబు పేలుతుంది. ఈ భారీ బాంబును మోహరించడంతో ఇరాన్లోని భూగర్భ స్థావరాలే తమ తదుపరి లక్ష్యమని అమెరికా స్పష్టమైన హెచ్చరికలు పంపింది. B-1 బాంబర్ ఒకే ఒక్క ప్రయోగంతో అనేక లక్ష్యాలపైన ఏకకాలంలో దాడి చేయగలదు. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న, ఇరాన్ అత్యంత గోప్యంగా ఉంచిన పికాక్స్ పర్వత ప్రాజెక్టును B-1 బాంబర్ ధ్వంసం చేయగలదా? పికాకు పర్వతం అనేది ఇరాన్ సైనిక దుర్గం. సెంట్రల్ ఇరాన్లోని ప్రాచీన నటాంజ్ అణు కాంప్లెక్స్ సమీపంలో ఈ పర్వతం ఉంది. అత్యంత గట్టిదనంతో కూడిన గ్రానైట్ రాతి నిర్మాణంతో దాడి చేయడానికి వీలులేని గరుకుతనంతో ఉంటుంది. అందుకే ఈ పర్వతానికి పికాక్స్ అని పేరు వచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్ నిఘా వర్గాల కథనం ప్రకారం ఇరాన్ అత్యంత అత్యాధునిక అణు పరిజ్ఞానం, పరికరాలన్నీ పికాక్స్ గుండెల్లోనే ఉన్నాయి. అందుకే పికాక్స్ పర్వతాన్ని పూర్తిగా నేలమట్టం చేయాలని ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ ఇక్కడే ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. పికాక్స్ పర్వతాన్ని B-1 బాంబర్ పూర్తిగా ముక్కలు చేయగలదా? దీనికి సమాధానం నేరుగా నాశనం చేయడం బహుశా సాధ్యం కాకపోవచ్చు, కానీ తీవ్రంగా దెబ్బతీయగలదు. ఎందుకంటే పికాక్స్ పర్వతాలు అణుస్థావరాలు భూమికి, కొండ ఉపరితలానికి 300 అడుగుల లోతులో ఉన్నాయి. అంతటి లోతుకు చొచ్చుకెళ్లి ధ్వంసం చేయగల ఆయుధం ప్రస్తుతం అమెరికా వద్ద కూడా లేదు. GBU-72 గరిష్ట సామర్థ్యం 150 అడుగుల ధ్వంసమే. కాబట్టి దానిని ధ్వంసం చేయడానికి ఉన్న ఏకైక మార్గం ఆ ప్రాంతంపై ఒకేసారి కాకుండా విడతల వారీగా వరుసగా బాంబుల వర్షం కురిపిస్తూ పర్వత పొరలను బలహీనపరచాల్సి ఉంటుంది. సరిగ్గా ఈ వ్యూహం కోసమే అమెరికా B-1 బాంబర్ను వేగంగా రంగంలోకి దించింది. అమెరికా నిఘా వర్గాల ప్రకారం అత్యంత భారీ బాంబులను చేరవేసే B-2 స్టీల్త్ బాంబర్ దాడికి దిగడానికి ముందే B-1 బాంబర్ వరుస దాడులు చేయాలనేది ట్రంప్ టార్గెట్. పికాక్స్ పర్వతాల పైపొరలను, గ్రానైట్ రాళ్లను B-1 బాంబర్ పిండి చేసి ఆ స్థావరాన్ని బలహీనపరుస్తుంది. ఆ తర్వాత B-2 బాంబర్ వచ్చి మిగిలిన పనిని పూర్తి చేస్తుంది. ప్రస్తుతానికి గల్ఫ్కు చేరుకున్న B-1 బాంబర్ల నిర్దిష్టమైన మిషన్ వివరాలను పెంటగాన్ అధికారికంగా బయటపెట్టలేదు. కానీ ఈ సూపర్సోనిక్ బాంబర్లు పశ్చిమాసియా సైనిక స్థావరాలకు చేరుకోవడంతో అందరిలోనూ ఇప్పటికే అంచనాలు ప్రారంభమయ్యాయి. ఇరాన్పై ట్రంప్ చేయబోయే బాంబింగ్ ప్లాన్స్పై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ, ఊహాగానాలు మరింత తీవ్రమవుతున్నాయి. ఇప్పుడు ప్రపంచమంతా పికాక్స్ మౌంటైన్ వైపే ఉత్కంఠగా చూస్తోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బాంబర్లు కూడా ఛేదించలేనంత లోతులో బంకరును నిర్మించడం నిజంగా సాధ్యమేనా అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.